తెలంగాణ ఆపధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని రద్దు చేయకముందు హైదరాబాద్ నగర పరిధిలో గల ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, నాయకులతో విడివిడిగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే తను ప్రభుత్వాన్ని రద్దు చేయదలుచుకున్నానని, మీరు అధైర్యపడవద్దని, మీకు అండగా నేనున్నానంటూ ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు కేసీఆర్. అయితే అంతేకాకుండా తను ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నిటిలోనూ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తేలిందని, ఈ నేపథ్యంలో 5-6 మినహా మిగిలిన వారందరికీ కూడా టికెట్లు కన్ఫర్మ్ అని చెప్పడమే కాకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభ్యర్థుల లిస్టును కూడా ప్రకటించేశారు కేసీఆర్. అలా ప్రకటించారో లేదో ముందుగా అనుకున్నట్టుగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను 105 అసెంబ్లీ స్థానాలు టికెట్లు కేటాయించిన అభ్యర్థుల జాబితాను మీడియా ముందు పెట్టేశారు. ఇది ఇలా ఉండగా కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి నెల రోజుల పైగానే అవుతుంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో మరోసారి భేటీ అయ్యేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేసుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తే కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో కాస్త వ్యతిరేకత పెరిగిందన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నాటికి ఈ వ్యతిరేకత కాస్త పెరిగే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం తమకు ప్రజల్లో తిరుగులేని బలం ఉందని చెప్పడం గమనార్హం. ఇలా టీఆర్ఎస్ శ్రేణులు తమకు ప్రజల్లో బలం ఉందని ఓ పక్క చెబుతుంటే, మరో పక్క మాత్రం ప్రజలు టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇందుకు నిదర్శనంగా హైదరాబాద్ నగర పరిధిలో గల ఎల్బీనగర్ శివాజీ చౌక్ వద్ద ఓ సంఘటన చోటు చేసుకుంది. ఎల్బీనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ గౌడ్కు చేదు అనుభవం ఎదురైంది. టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, కేటీఆర్ స్టిక్కర్లు అంటించినటువంటి ప్రత్యేక వాహనంలో ప్రచారానికి బయలుదేరినటువంటి రామ్మోహన్ గౌడ్పై ప్రజలు తిరగబడ్డారు. కేటీఆర్ టీఆర్ఎస్ జెండాలను తగలబెట్టడం ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు. 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీల్లో కేసీఆర్ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కేసీఆర్ సర్కారుపై గుర్రుగా ఉన్నారని ఎల్బీనగర్ ప్రజలు చెబుతున్నటువంటి మాట. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Look me in the face, tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.